the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ఆ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఆ టాపిక్స్ అంటున్నాను, లాస్ట్ 1 year 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు. ఉదాహరణకు తీసుకుంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానీ, లేదా రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం కానీ, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, అందులోని గణాంకాల గురించి, ప్రముఖ సంస్థలు విడుదల చేసే సూచీలకు సంబంధించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ప్రముఖ నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, వార్తలు నిలిచిన ఐఐటి సంబంధిత అంశాలు, ఇటీవల వార్తలు ఇచ్చిన ప్రాంతాలు, విపత్తు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, వివాదాస్పద అంశంతో వార్తలు ఇచ్చిన ప్రాంతాలు కానివ్వండి, ఇటీవల వార్తలు నిలిచిన జిఐ ట్యాగ్స్, భౌగోళిక గుర్తింపు సూచి, ఇటీవల వార్తలు ఇచ్చిన యునెస్కో సంబంధిత అంశాలు. సో ఇలా చెప్పుకుంటూ పోతే మినిమం 25 to 30 ఎబోనే ఉంటాయి. లాస్ట్ 1 year 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇవి పాయింటర్స్. వీటి గురించి క్వశ్చన్స్ లేకుండా అసలు ఏ పోటీ పరీక్షకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉండదు. సో అలాంటి ఒక టాపికే ఒక విన్యాసం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలిచిన ఒక సంయుక్త సైనిక విన్యాసం. ఏదైనా ఒక విన్యాసం వార్తల్లోకి వచ్చింది అంటే ముందుగా ఆ విన్యాసం పేరు చూడండి. సెకండ్ వచ్చేసి ఆ విన్యాసంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయో చూడండి. థర్డ్ వచ్చేసి ఆ పాల్గొంటున్న దేశాల పేర్లేంటి. ఫోర్త్ వచ్చేసి త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది ఆ విన్యాసం చూడండి. నెక్స్ట్ ఆ విన్యాసం ఎక్కడ జరిగింది, ఎక్కడ ముగిసిందో చూడండి. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక విన్యాసం సాదా తన్సీక్ అనే ఒక విన్యాసం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఈ విన్యాసం ప్రారంభం అప్పుడు మనం డిస్కస్ చేశాము. సో నిన్నటి రోజున ముగిసింది, ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సాదా తన్సీక్ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చిన విన్యాసం. ఇది ఎన్ని దేశాలకు సంబంధించింది అంటే 2 దేశాలకు సంబంధించిన విన్యాసం. 2 దేశాలు పాల్గొనే ఒక సంయుక్త విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం. సో ఆ 2 దేశాలు ఏంటంటే ఒకటి భారత్, సౌదీ అరేబియా సంయుక్త సైనిక విన్యాసం. ఎక్కడ జరిగింది, ఎక్కడ ముగిసింది అంటే ఫిబ్రవరి మంత్లో మహాజన్ ఫీల్డ్ రేంజెస్ ఉంటాయి కదా, రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఇది ఒక సంయుక్త సైనిక విన్యాసం, 2 దేశాలకు సంబంధించింది. గుర్తుంచుకోండి. ఎక్సర్సైజ్ సాదా తన్సీక్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఎక్కడ జరిగింది, ఎన్ని దేశాలకు సంబంధించింది, ఆ దేశాలు ఏంటని అడగవచ్చు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు ఇస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గుర్తుంచుకోండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ శాస్త్రవేత్తలు భారతదేశంలోనే మొదటిసారి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ ఫెసిలిటీని రీసెంట్గా ఏర్పాటు చేశారు. డైరెక్ట్గా గుర్తుంచుకోండి. హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటి ఏది అంటారు? ఏంటి ఐఐటి కాన్పూర్. చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఐఐటి కాన్పూర్ రామాయణ వెబ్సైట్ సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఢిల్లీలో కాలుష్య సమస్యలకు పరిష్కారం వెతికే దిశగా కృత్రిమ వర్షాన్ని సృష్టించడానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. ఇలా తరచూ ఐఐటి కాన్పూర్ అనేది వార్తల్లోకి వస్తుంది, చూడండి. అండ్ అభ్యర్థులకు నేను మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ ఒక బ్రేకింగ్ న్యూస్గా అండ్ పోల్ క్వశ్చన్స్, మీకు ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్స్, వీటన్నిటిని కూడా మీకు పర్సనల్ వాట్సాప్ ఛానల్ ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా అందిస్తున్నాను. సో డైలీ అందిస్తున్నాను, చూడండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఇప్పటివరకు ఫాలో కాని ఎవరెవరు ఉంటే ఫాలో అవ్వండి. సో వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో, మీకు ప్రవీణ్ సార్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో అందులో వీడియోస్ కానివ్వండి, కమెంట్లు కానివ్వండి, మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి. ఓకేనా? అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణ సాయం అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర అంటేనే అస్సాం గుర్తొస్తుంది, అస్సాం అంటేనే బ్రహ్మపుత్ర గుర్తొస్తుంది. మీరు చూడండి, తరచూ ఇయర్ ఎండింగ్లో బ్రహ్మపుత్ర వరదల కారణంగా కాజిరంగా నేషనల్ పార్క్ మొత్తం తుడిగిపోతుంటుంది. సో ఇదంతా మనం చూస్తూ ఉంటాము. సో అటువంటి బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్టు కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు $200 మిలియన్ రుణ సాయాన్ని అందజేయడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్
ఏ ప్రాజెక్ట్ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా $200 మిలియన్ రిలీజ్ చేసింది అంటే బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్ట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఇక మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఆసియాలోని అభివృద్ధి కార్యక్రమాల కోసం మాండోలియాంగ్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. గుర్తుంచుకోండి, 1966లో ఏర్పాటైంది. అండ్ 17వ లోక్సభ విజయవంతంగా ముగిసింది. 17వ లోక్సభ 2019 to 2024. సో నిన్నటి రోజున ఫిబ్రవరి 10th రోజున మనకు 17th లోక్సభ అనేది ముగిసింది. సో లోక్సభకి సంబంధించి నిర్ణీత కాల పరిమితి అనేది ఉంటుంది. ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి లోక్సభకి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి సార్వత్రిక ఎన్నికల రూపంలో. ఇక ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్లో ఏ నిమిషమైనా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ షెడ్యూల్ అంటే అర్థం ఏంటిది? 18th లోక్సభ ఎప్పటి నుండి ఉంటుంది? 2024 నుండి 2029 వరకు. సో 2024 నుండి 2029 వరకు. సో 5 ఏళ్ల కాల పరిమితి కదా. సో 5 ఏళ్ల కాల పరిమితికి గాను మనం 18th లోక్సభకు సంబంధించిన ఎన్నికలను చూడబోతున్నాం. ఇక 17th లోక్సభ ముగింపు సందర్భంగా ప్రధాని గారు కొన్ని మాటలు చెప్పారు. ద 17th లోక్సభ హ్యాస్ బీన్ విట్నెస్ టు ద న్యూమరస్ ఇంపార్టెంట్ డెసిషన్స్. అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్న వేదికగా నిలిచింది. చాలా చట్టాలను చూసాము. అండ్ దీస్ 5 years హ్యావ్ బీన్ అబౌట్ రీఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. రీఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ అని ఇతివృత్తంగా మనం చూడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ 17th లోక్సభ సమయంలోనే చాలా వరకు మనం చూసాము జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఆర్టికల్ 370 కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. ఓకేనా? సో ఇవన్నీ చూడండి ఒకసారి. అండ్ యుఏఈ పర్యటనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ మంత్ ఫిబ్రవరి 13th, 14th రోజుల్లో యుఏఈలో పర్యటించబోతున్నారు 2 రోజులు. అక్కడ తను అటెండ్ అయ్యబోయే సదస్సు ఏంటి, ఆవిష్కరించబోయే హిందూ దేవాలయం ఈ ప్రత్యేకతలు. సో చూడండి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 13th, 14th తేదీలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్ళనున్నారు. తొలి రోజున యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై విస్తృత చర్చలు జరుపుతారు. అలాగే రాజధాని నగరమైన అబుదాబిలో నిర్మించిన తొలి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడతారు. 2015 నుంచి యుఏఈకి ఇది ప్రధాని జరపనున్న 7వ పర్యటనగా చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కి గౌరవ అతిథిగా కూడా నరేంద్ర మోదీ గారు ఆహ్వానించబడ్డారు. సో మనం దుబాయ్లో జరగబోతున్న సదస్సు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సౌర ఆధారిత సూడో శాటిలైట్ విమాన ప్రయోగం సక్సెస్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఒక సూడో శాటిలైట్ విమాన ప్రయోగము. సో చూడండి, సౌరశక్తితో పనిచేసే నూతన తరం మానవరహిత విమానం తొలి ప్రయోగం విజయవంతమైంది. అత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించగలదు కాబట్టి దీన్ని హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ వెహికల్ అని పిలుస్తున్నారు. బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె టెస్టింగ్ రేంజ్ పరిధిలో దీన్ని విజయవంతంగా పరీక్షించారు. సుమారు 12 మీటర్ల పొడవైన రెక్కలున్న ఈ అధునాతన డ్రోన్ బరువు 23 kgs అంట. సో గుర్తుంచుకోండి, అధునాతన ఒక శాటిలైట్ విమాన ప్రయోగం సక్సెస్ చేయడం జరిగింది. అండ్ జపాన్ అంటేనే టెక్నాలజీ అంటేనే జపాన్. గోబర్ గ్యాస్ ఆధారిత లేదా ఆవు పేడను ఆధారంగా చేసుకొని ఒక రాకెట్ ప్రయోగం అనే అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. మనం డిసెంబర్ మంత్లో డిస్కస్ చేసాం, మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఏ సంస్థ ఆ రాకెట్ని తయారు చేసిందంటే ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ అనే ఒక స్టార్టప్, జపాన్కి సంబంధించిన స్టార్టప్ వారు దీన్ని తయారు చేయడం జరిగింది. సో జపాన్ స్టార్టప్ ఈజ్ టెస్టింగ్ ఏ రాకెట్ పవర్డ్ ఎంటైర్లీ బై రాకెట్ ఫ్యూయల్ క్రియేటింగ్ ఫ్రమ్ కౌడంగ్. అంటే గోబర్ గ్యాస్ ఆధారిత రాకెట్ని తయారు చేస్తూ వార్తల్లోకి వచ్చిన దేశం మీదే అని అడగచ్చు. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. సో తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వంగా కాంగ్రెస్ని మనం చూడడం జరుగుతుంది. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. సో డిసెంబర్ 2023 నుండి కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అండ్ డిప్యూటీ సీఎంగా మరియు ఆర్థిక శాఖ మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సో నిన్నటి రోజున ఫిబ్రవరి 10th రోజున తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మండలిలో శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టారు. సో బడ్జెట్ యొక్క వాల్యూ వచ్చేసి 2,75,891 కోట్ల రూపాయలు. అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,177 అండ్ మూలధన వ్యయం వచ్చేసి 29,669.
అండ్ గుర్తుంచుకొని ఎప్పుడైనా రెవెన్యూ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండాలి, మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్స్ని క్రియేట్ చేస్తాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది డే టు డే ఎక్స్పెన్సెస్, పెన్షనర్స్కి ఇచ్చేవి, జీతాలు ఇచ్చేవి, ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయం అంటాము. సో మూలధన వ్యయం అంటే ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఫ్యూచర్లో ఆస్తులను జనరేట్ చేస్తాయి అన్నట్టు గుర్తుంచుకోండి. ఇక ద్రవ్యలోటు వచ్చేసి 53,227 crores అండ్ రెవెన్యూ మిగులు వచ్చేసి 4,424 కోట్ల రూపాయలు. సో వివిధ రంగాలకు కేటాయించిన విధానాన్ని కనుక చూస్తే పంచాయతీరాజ్ శాఖకి 40,080 కోట్ల రూపాయలు, నీటిపారుదల రంగానికి 28,024 కోట్ల రూపాయలు, సాంఘిక సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు, విద్యా రంగానికి 21,389 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 19,746 కోట్ల రూపాయలు, విద్యుత్ సంస్థలకి 16,825 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇక రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు జిఎస్డిపికి సంబంధించి కూడా కొన్ని గణాంకాలు చెప్పారు. తగ్గిన జిఎస్డిపి వృద్ధి రేటు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, రాష్ట్రంలో తలసరి ఆదాయం వచ్చేసి 3,43,287 రూపాయలంట పర్ క్యాపిటా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు 11.3% ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి జిఎస్డిపి తలసరి ఆదాయం వివరాలను వెల్లడించారు. గుర్తుంచుకోండి. సో 2022-23లో జిఎస్డిపి వచ్చేసి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రాష్ట్ర ఆస్తి అన్నట్టు సింపుల్గా 13,02,371 కోట్లు ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 14,49,708 కోట్లుగా పేర్కొంది. అంత క్రితం ఏడాదితో పోలిస్తే జిఎస్డిపి వృద్ధి రేటు 14.7% ఉండగా ఈ సంవత్సరానికి 11.3%కి తగ్గిందంట. గుర్తుంచుకోండి. ఇక తలసరి ఆదాయం విషయానికి వస్తే 3,43,287 కోట్ల రూపాయలు. అండ్ సాఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించిన టోర్నమెంట్ రీసెంట్గా బంగ్లాదేశ్లో జరిగింది. 5th ఎడిషన్ సాఫ్ విమెన్స్ అండర్-19 ఛాంపియన్షిప్. సాఫ్ విమెన్ అండర్-19 ఛాంపియన్షిప్ భారత్ సంయుక్త విజేతగా నిలిచింది. భారత్ మరియు బంగ్లాదేశ్ ఫైనల్లో స్కోర్స్ లెవెల్గా ఉన్నాయి. సో బంగ్లాదేశ్, ఇండియా విజేతగా నిలిచాయి. ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో జరిగింది. సాఫ్ సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, ఫుట్బాల్కి సంబంధించి. ఓకేనా. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. ఇండియా, బంగ్లాదేశ్ సంయుక్త విజేతలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సాదా తాన్సిక్ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఐఐటి కాన్పూర్ భారతదేశంలోని మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్కి రుణం బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్ట్ కోసము. అండ్ 17th లోక్సభ సక్సెస్ఫుల్గా ముగిసింది, 17వ లోక్సభ. అండ్ యుఏఈ పర్యటనకు సంబంధించి నరేంద్ర మోదీ గారు అక్కడ ఆవిష్కరించనున్న హిందూ దేవాలయం. అండ్ అధునాతన సూడో శాటిలైట్ మానవ విమాన ప్రయోగం సక్సెస్. అండ్ జపాన్ స్టార్టప్ వారు అభివృద్ధి చేసిన గోబర్ గ్యాస్ ఆధారిత రాకెట్. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్. అండ్ తగ్గిన జిఎస్డిపి వృద్ధి రేటు మరియు రాష్ట్రంలో తలసరి ఆదాయం. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ విమెన్స్ అండర్-19 ఛాంపియన్షిప్ విజేతగా భారత్, బంగ్లాదేశ్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.